నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులో భార్య భర్త ఉండేవాళ్ళట. అనంతయ్య, అలివేలు. అనంతయ్య ఏమిటంటే లోకాని కోసం ఏదో చూపించాలి అంతే తప్ప మనం ఖర్చు పెట్టకూడదు, సంపాదించి దాచుకోవాలి, ఫ్యూచర్కి ఉంచుకోవాలి, ఊరికే అట్లా కనపడాలంతే. అలివేలుకి చక్క గ్రాండ్గా కనపడాలి, మనకున్న సంపాదన అందరికీ చూపించాలి అని ఆవిడ ప్రతి ఏడాది ఒక అరడజన్ చీరలు పుట్టింటి నుంచి తెప్పించుకునేది. ఏటా కట్టుడు చీరలు కొత్తవి కొనుక్కోవటం, పాత చీరలు కట్టుకునేది కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకునేది కాదు. ఆవిడ బట్టలు చిరగనిచ్చేది కాదు, చిరిగితే ఆ గుడ్డ ఇంకెందుకైనా వాడుకునేది. కానీ అనంతయ్య అలాంటి వాడు కాదు, చిరుగుల బొంతలు వేసుకుని తిరిగేవాడు. చిరిగితే దాన్ని కుట్టుకుని కట్టుకోవాల్సిందే, కానీ దాన్ని పక్కన పడేసి ఇంకోటి కుట్టించుకుందాం అలాంటివి లేవు. ఏడాదికి 1-2 జతలకు కూడా అతను ఆలోచించేవాడు. ఇలాంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తగా ఉన్నారు. అయితే ఈయన దగ్గర ఒక పాత గావంస ఉండేది, అంటే కట్టుకునేది పంచండి, పంచగా. దాని నిండా చిరుగులే, పల్చగా అయిపోయింది. 5-6 చోట్ల చిరిగితే టాకాలు కుట్లేసాడు. ఆ గావంతా పారేసేవాడు కాదు, అది కట్టు తిరిగేవాడు. ఆవిడ అసహించుకునేది, ఏమిటా పాతగుడ్డ రోతగా అని తిట్టేది. అయితే ఓ పూట ఏమైందట, కొంచెం మబ్బుగా ఉంది, ఆయన గావంతా పిండి ఇంకోటి కట్టుకుని అది ఆరేయటానికి ఇంట్లో పక్కన ఆరేసాడు. ఆరేసరికి ఆవిడ తిట్టింది, పాత మురికి గావంతా పాత పడిపోయింది, దాని నిండా చిరుగులు కుట్లు రోతగాను, తీసేయి, కుళ్ళు వాసన వస్తుంది ఇంట్లో అని తిట్టింది. తిట్టి దాన్ని ఎత్తి బయటపడేసింది. ఆయన మళ్ళీ ఇంకోసారి దులిపి జాడించి పిండి ఆరేసుకున్నాడు, వాకిట్లో కడకటాల మీద వేసాడు. మా అక్క వస్తుంది, ఆ దిక్కుమాలి గావంతా చూస్తే మీ ఇంటి నిండా ఈ చిరుగుడ్డలు ఏమిటి అసహ్యంగా తిడుతుంది, చిన్నపోతాను నేనేమో మంచి గుడ్డ కట్టుకున్నట్టు నువ్వు పాత గుడ్డలు వేసుకుని తిరుగుతావు అని తిట్టింది. దాన్ని బయటపారే అది అది కాదన్నాడు. ఈ లోపల ఆవిడ గుర్తొచ్చింది, ఆ పూసల సంచి, ఆవిడకి ఒక పూసల హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది, పూసల సంచి. అక్క ఆవిడ ఎక్కడికైనా సంతకి వాటికి వెళ్ళటానికి అవసరం ఉంది, సంచిలో పూసలు కొన్ని ఊడిపోయి తెగింది, నువ్వు కాస్త పట్నం పక్కనున్న ఊరు, వీళ్ళది పల్లెటూరు, పట్నాన్ని తీసుకెళ్ళి దీన్ని అల్లించుకురా మా అక్కయ్య వచ్చే సమయానికి అని చెప్పింది. చెప్తే ఆయన ఇప్పుడు కాదన్నాడు. కాదని ఆయన దారిని ఆయన ఎట్టో పోయేసరికి ఆవిడ ఏం చేస్తుంది, రేపు తీసుకెళ్తాలే అన్నాడు. సంచిని చిలక్కొయ్యకి తగిలిచ్చింది. ఇంతలో ఏమైంది, ఆయన బయటికి వెళ్ళిపోతే ఒక ముష్టివాడు ఒక అతను వచ్చాడు, బిచ్చగాడు. అమ్మ, ముష్టివాడు బిచ్చగాడు తప్పు పదాలు కావు, తెలుగు పదాలు. ఇంగ్లీష్లో మీరు బెగ్గర్ అంటారు, దాన్ని తెలుగులో ముష్టివాడు లేదా బిచ్చగాడు అనొచ్చు, అవి తప్పు కాదు. ఇలా ఎందుకు పదాలు వాడారు లాంటివి అడగండి, మీకు తెలుగు రాకపోతే దయచేసి నేర్చుకోండి. తెలుగు పదం తిట్టు కాదు, అది అలా అయిపోయిందండి, చేసుకుంటున్నాం. దాన్ని మీరు తిట్టు అనుకుంటారు అలా వాడి, కానీ తిట్టు కాదు, పర్ఫెక్ట్ తెలుగు పదం. రైట్. ఈ బిచ్చగాడు వస్తున్నాడు, వస్తుంటే ఈ అమ్మాయి అమ్మ ఏమన్నా 10 రూపాయలు ఓ పావలా ఇవ్వమ్మా అని కేకేశాడు. ఇప్పుడు ఏమంది, అబ్బాయి గావంతా తీసిపోరా అంది. అనేసరికి చిచ్చి దిక్కుమాల గావంతా నాకెందుకు, దీని నిండా చిరుగులు పిచ్చిగుడ్డ నాకు వద్దన్నాడు. అనేసరికల్లా ఓ పావలా ఇస్తాను, 1/2 రూపాయి ఇస్తా తీసిపో అంటే ఒక 1/2 రూపాయి చేతిలో పెట్టి ఆ పాత గావంసా వడికిచ్చేసి, వాడు ఆ గావంసాన్ని 2 మడతలేసి భుజాన్ని వేసుకున్నాడు. ఏదో పాత గుడ్డ కింద ఉంటుంది, అంతేగా, కట్టుకోక్కర్లేదు కదా. అదే కదా. ఈ లోపల ఏమైంది, అనంతయ్య ఏదో అంగట్లో పని చూసుకుని తిరిగి వస్తూ బిచ్చగాడి భుజం మీద చూశాడు. చూసేసరికల్లా కేకలు పెట్టాడు, రే ఎవడరా నువ్వు, నా అంగస్త్రం నా గావంసా నువ్వు పట్టుకుపోతున్నావు, ఎక్కడిదిరా నీకు ఇది, మా వాకిట్ నుంచి కుట్టసేవా అనేసరికల్లా అతను అన్నాడు, నా మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు, ఇంట్లో ఉన్న ఆవిడే పారేసింది నా మీద, అయినా ముష్టడికి ఇచ్చిన గావంసా కోసం అడుగుతామేంటయ్యా పాప అని కసిరేశాడు. ఇంకేం చేయాలో తెలియలే, ఆ గావంసా కావాలి ఆయనకి. సరే తీరా ఇంటికి వెళ్ళేసరికల్లా భార్య ఏదో పని చేసుకుంటోంది, పక్కింట్లోకి వెళ్ళి అతను ఏం చేశాడు, ఆ గావంసా ఎలాగైనా తెచ్చుకోవాలి. పట్నం వెళ్ళి పూసలు అల్లించుకురమ్మందిగా, అక్కడున్న ఆ పూసల సంచిని భుజానేసుకున్నాడు. వేసుకుని ఈ ముష్టి బిచ్చగాడు ఎక్కడుంటాడో వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ బిచ్చగాడు ఎక్కడుంటాడు, ఊరి చివర ఒక మర్రి చెట్టు అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆ బిచ్చగాడికి ఒక గుడ్డి భార్య ఉంది, అందురాలు. ఆవిడకి ఏమిటి శబ్దం వినపడితే వెంటనే తెలిసిపోతుంది, వాళ్ళ కళ్ళు పని చేయకపోతే చెవులు బాగా పనిచేస్తాయి. చేతిలో ఇంత పొడుగాటి సన్నటి చువ్వలాంటి ఒక ఏమంటారు దాన్ని, ఈత రెబ్బ లాంటిది ఒకటి ఉంది, ఈతకొమ్మలు ఉంటాయి కదా, అవి ఏంటంటే కొస పట్టుకుంటే కొస భలే చురుగ్గా తగులుతుంది. ఆ కర్ర పెట్టి ఒక్కటి వేసింది, దీన్ని వేసేసరికి అమ్మో అన్నాడు, ఎవడరా నువ్వు, సామాన్లు లాక్కెళ్ళిపోతానికి వస్తావా, మరి ఎవరైనా దొంగలు, ముష్టి వాళ్ళ దగ్గర కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళకంటే ముష్టిలో బీర ముష్టి చెప్పలేము అరిచి కేకలు పెట్టి తిట్టింది. ఆ కర్ర జలిపిస్తోంది, ఇట్లా అంటుంటే కర్ర సురుక్కుమని తగులుతుంది, ఈత కర్ర భలే తగులుతుంది, ఇతరమ్మ భలే చురుగ్గా తగులుతుంది. అక్కడి నుంచి ఇతను అన్నాడు, మీ ఆయన ఏడమ్మా అన్నాడు. మా ఆయన వస్తాడు,
కాసేపట్లో వస్తాడు, చీకటి పడ్డాకరా వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, సామాన్లు ఉన్నాయి, బోల్డ్ సామాన్లు, మా సంపద అని అరిచి కేకలు పెట్టింది. ఈయన ఏం చేశాడు, సరేనండి దూరంగా నడిచిపోయినట్టు వెళ్ళి ఆవిడకి తెలియకుండా చెట్టు వెనకాల నుంచి వచ్చి మర్రి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంది అమ్మాయి. కాసేపట్లో చీకటి పడుతుండగా ఆ ముష్టి ఆయన వచ్చాడు. వచ్చేసరికల్లా ఏమేంటే ఎవరో వచ్చారయ్యా అంది. అన్నాక ఏం తెచ్చావంది. ఏదో తెచ్చానులే, ఎవడో ఒక ఆవిడ చిరుగుల బొంత ఒకటి ఇచ్చింది, మరి ₹1 ₹1 ఇచ్చిందిలే అని చెప్పి అది ఆ గావంచ ఆవిడ చేతులు పెట్టాడు. ఈవిడేం చేసింది, వాళ్ళ దగ్గర ఒక మాసిపోయిన సంచి ఉంది, దాని నిండా ఏవో గుడ్డముక్కలు కుక్కున్నాయి. ఆ గావంచాన్ని అందులో కుక్కేసింది. కుక్కేసరికల్లా ఈయన సంచి పుచ్చుకొని పైన కూర్చున్నాడు. ఈ బిచ్చగాడేమో పడుకుని నిద్రపోయాడు. ఆవిడ పడుకుంది. కొంచెం చీకటి పడేసరికల్లా ఇద్దరు ఆ మగవాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఏం చేశారు, చేతిలో ఏదో వస్తువు ఉంది, ఎవరన్నా చూస్తున్నారని అటు ఇటు చూసి ఎవరు లేరు, వీడు నిద్రపోతున్నాడు, దానికి కళ్ళు కనపడ, అదే నిద్రపోయింది. ఇప్పట్లో వీళ్ళు ఈ సంచిని ముట్టుకోరు. మళ్ళీ చలికాలం వచ్చేదాకా ఈ సంచి ఇలాగే ఉంటుంది, కొన్నాళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ఇది ఇక్కడ ఉండిపోతుంది అని చెప్పి ఆ చేతిలో ఉన్నది ఏదో వస్తువుని ఆ సంచిలో కుక్కేశారు. ఏ సంచి, ఏ పర్టికులర్ సంచిలో అయితే ఇతని గావంచా పెట్టబడిందో సంచి అందులోనే పెట్టారు. పెట్టేసరికల్లా తనకు అనిపించింది, పాత గావంచాతో పాటు వీళ్ళెవరో ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచో దొంగతనం చేసుకొచ్చారు, నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ తెచ్చిన వస్తువుని ఇందులో పెట్టారు, ఎలాగైనా ఈ సంచి కొట్టేయాలి అని అనుకుని తెల్లవారేసరికల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ ముష్టి వాళ్ళ దగ్గరికి. అలుగుడ్డలకి చాలా ఇబ్బందిగా ఉంది, పాత గుడ్డల మూట ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాడు. అలుగుడ్డలంటే ఇంట్లో తుడిచే బట్టలు. ఇప్పుడు అలుగుడ్డ పదం మానేసాం మనం కదా, మనం వాటల్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, బట్టని తడిపి ఈ తుడవడానికి, నేల తుడవడానికి మట్టి ఇళ్ళు ఉండేవి కదా, పొయ్యి అవి తుడుచుకోవడానికి అలకటం, అలికే గుడ్డ. ఇది తడిపితే ఇప్పుడు పేడ అలుకుండేది ఇల్లంతా, మళ్ళీ గుడ్డ పెట్టి బాగా ఇలా తడిబట్టతో తుడిచారనుకో పైన దుబ్బంతా పోయి నేల మెరుస్తూ ఉండేది. పేడ వచ్చేదండి? పేడ అంతా రాదు జయ, పేడలో కొంచెం మట్టి కలిపి అలికేవాడు. ఇల్లు అలికిన తర్వాత ఆ బట్ట పెట్టి తుడిస్తే పైన దుమ్మంతా వచ్చేస్తుంది, నున్నగా ఉండేవి. పొయ్యి తుడుచుకోవడానికి అలుగుడ్డు ఉండేది, గట్టు తుడుచుకోవడానికి అలుగుడ్డు ఉండేది, ఇళ్ళు తుడడానికి, భోజనాలు చేసిన చోట శుద్ధి పెట్టుకోవడానికి అన్నిటికీ అలుగుడ్డలే. దాని పేరే అలుగుడ్డ, అలికే గుడ్డ. అయితే ఏమైంది, అలుగుడ్డలకి చాలా ఇబ్బందిగా ఉంది, పాత గుడ్డల మూట ఉంటే ఇవ్వు, ఆ సంచిలో పాత బట్టలేనా అనేసరికల్లా ఆమె మేమేమి ఇవ్వంపోపో అన్నాడు ముష్టైన్. అనేసరికల్లా అట కాదు, ఇదిగో ఈ సంచి తీసుకొని పూసల సంచి చేతిలో పెట్టాడు. ఈ సంచి తీసుకుని ఆ మూట ఇవ్వమన్నాడు. అనేసరికల్లా ఇతను నేను ఇవ్వనన్నాడు. ఆయన ముష్టబ్బాయి ఇవ్వనన్నాడు. కానీ వాళ్ళ ఆవిడ ఏది ఆ సంచి అని పుచ్చుకుని సంచి ముట్టుకుని చూసి చక్కగా పూసలుగా ఉంది, దానికి ఏవో బటన్స్ ఉన్నాయి, బాగుంది, భుజాన్ని వేసుకోవడానికి బాగుంటుంది, ఊళ్ళో వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది, ముష్టిగుడ్డలకి ఏముంది ఇచ్చేయి సంచి అని చెప్పేసి ఆ అలుగుడ్డల సంచిలాగా ఉన్న మూటని ఆయన చేతిలో పెట్టింది. ఈయన మూట పుచ్చుకొని వచ్చేసరికి అలా ఇంటికి వచ్చాడు. పెళ్ళాం వాకిట్లోనే ఎదురుపడింది. ఏమయ్యా ఎక్కడికి పోయావు అంటే, నీ పూసల సంచి అల్లించుకురావడానికి తీసుకుపోయానే అన్నాడు. మా అక్క వచ్చేస్తుంది, ఇదేమిటి అదేదో తెచ్చావు అన్నాడు. నీ దిక్కుమాల సంచి ఇచ్చి ఈ గుడ్డల మూట పుచ్చుకొచ్చా అన్నాడు. అనగానే ఆవిడ తెగదిtti, నీకు బుద్ధి లేదా, పూసల సంచి ఇచ్చేస్తావా, నీకు కొంచెం కూడా ఆలోచించవా, నువ్వు రిపేర్ చేయించుకొస్తావని నీకు ఈ మాట చెప్పలేదు, నువ్వు నాకు చెప్పకుండా తీసుకుపోయావు, చంద్రహారం అతుకుడితే ఆ సంచిలో వేశానయ్యా, పట్నం వెళ్తావు పూసల సంచి రిపేర్ చేయించి, ఇంత బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అదే కదా, ఆ సంచితో పాటు చంద్రహారం కూడా అతుకు పెట్టించుకొస్తావు, మా అక్క వస్తుంది పేరెంటాలకు వెళ్ళాలని నేను అందులో పెడితే అది ఇచ్చేసి వచ్చావంటే, కాదే ఏదో నగే మనకు దొరికిందని ఆ గుడ్డ మూట అంతా ఊడదీసేసరికల్లా గుడ్డలోంచి అందులోంచి ఈయన పాత గావంచతో పాటు ఒక తెల్లటి గుడ్డలో చుట్టిన ఇంత పొడుగు కత్తి బయటపడింది. ఆ దొంగ వాళ్ళు పెట్టింది ఏమిటి అందులో, కత్తి, దాని నిండా రక్తపు మరకలు ఉన్నాయి. పాప అమ్మో అమ్మో అని ఆవిడ కేకలు పెట్టగానే చుట్టుపక్కల 2-3 చేరంగానే అనంత ఏదో కత్తి పుచ్చుకొచ్చాడని గ్రామాధికారికి వెళ్ళిపోయింది. అయ్యో ఇంకేముంది, రక్షక భట్లు పరిగెత్తుకొచ్చారు. చంద్రహారం ఏమో వెళ్ళిపోయింది, ఈయనేమో పూసల సంచితో పోయింది. ఇంకా అది రాదు. వాళ్ళు వన్స్ అందులో వస్తువు ఉందని తెలుసుకున్నారా ఇంకా రానట్టు. ఈయన చేయని నేరం నుంచి ఆ కత్తి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియజేసి అందులోంచి బయటపడడానికి అనంతయ్యకి ఎంత డబ్బు వదిలిందో. వెధవ ఒక్క గావంచా వదిలిపెట్టడానికి ఆలోచించి ఇతను ఏమనుకున్నాడు, తన గావంచా కోసమే వచ్చాడు, కానీ అక్కడ ఉచితార్థం ఇంకోటి ఏదో వాళ్ళు పెట్టారు, నగాని నమ్మాడు. మనం కంటితో చూడని దాన్ని నమ్మచ్చు, అదే కదా. అది తెచ్చుకుని బంగారపు వస్తువులు పాలయ్యాడు. ఎప్పుడైనా సరే లోభం గూబల్లోకి తీస్తుంది.
కదా. ఖచ్చితంగా రమ్మగారు. లోభంగా పడకూడదు. ఒకవేళ వదిలేయాల్సి వస్తే వదిలేయండి, ఇంకోటి వస్తుందని నమ్మండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జీ.